ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. जबरदस्त खतरनाक कॉमेडी शो मिल्क ब्यूटी नुव्वेना स्वीटी अरे नीकु नाकु डेटिंग पार्टी Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Let's welcome the gorgeous Khushbu Garu and Shivaji Garu. Welcome to Zabardast Saripoda Shanivaram. So మా సరిపోదా శనివారం టీం రెడీగా ఉన్నారు. 58 సరదా శుక్రవారం సెట్ చేసిన స్కోర్ 59 వస్తే మీరు గెలుస్తారు. ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ కి మీరు సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు పడుకున్నారేంటి రాఘవ్ గారు? వయసులో పెద్దవాడు పడుకుంటే ఏమైందమ్మా, కానీ పాపం పడుకున్నాడు. పోనీ గెలుస్తారా లేదా సరిపోదా శనివారం హిస్టరీ క్రియేట్ చేస్తారా? లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం. కలిసి మెలిసి ఉండాల్సిన అన్న తమ్ముళ్ళు కన్ఫ్యూజన్ వల్ల శత్రువులుగా మారితే ఎదురుగా వచ్చే సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. చెప్పు ఏంటి సంగతి? మీకు ఒక విషయం తెలియకంటుంది. ఈ శివర్ను గొంటలు నన్ను చూసి తాగేసి ఏదోలాగా చూస్తాన్రో. తాగేశారు కాబట్టి ఏదోలాగా చూస్తాన్రో, తాగపోతే నిన్నెవడు చూస్తాడో. అంటే మరి ఇంకొక విషయం చెప్పాలి. పొద్దున్న అలాగే వెళ్తుంటే ఎవడో నాకు విజల్ కొట్టినాడు. ఆడు మున్సిపాలిటీ వాడు చెత్త అనుకోని విజలు కొట్టాడు. ఇంకొక విషయం తెలిసిన ప్రభాస్ గారు, మన ప్రభాస్ గారు నా ముఖం చూడండి షూటింగ్ వెళ్ళరు మన ఇంటి ముందు నుంచి. ఆయన ఇంటి ముందు వెళ్ళేటప్పుడు అనుకుని ఉంటాడు సలార్లో ఉండాల్సిన బొగ్గేంది ఏడుందని. ఏదైనా రొమాంటిక్ గా అడగొచ్చు కదా. మరి మనకు పెళ్ళైంది కదా, నీ పెదాలతోటి ఒక్క ముద్దు ఇచ్చినారు అనుకోండి, పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలితే పదా. అసలే రాలిన పళ్ళుకి కంచేపించుకొని కూర్చున్నావు. మేడం నమస్తే. ఇదిగో ఇలా ఏదో చేసుకుని అలా సంసారాన్ని అలా ఈదుకుంటూ వస్తున్నాను. ఏం జరిగిద్దో ఏంటో మా సంసారం ఏం అర్థం కావట్లేదు. నిజంగా కోతికి కొబ్బరి చిప్ అంటే ఇదే. ఇవే తగ్గించుకుంటే మంచిది. నచ్చావే నైజాపూరి అన్నారు కదా, నేను అంత బాగా నచ్చానా? ఏంటా క్వశ్చన్? నేను డీ ఫైనాన్స్ వెళ్ళాను తెలుసా? అవును. ఆయన రెగ్యులర్ గా షూటింగ్ వెళ్ళేటోని కాదు. ఎందుకు? కానీ ఇప్పుడు నీ కోసం రెగ్యులర్ గా షూటింగ్ వస్తున్నా. అర్థం చేసుకో. చాలా కటింగ్లు ఉన్నారా నీలో? నాకు నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఇంటికి రాలేదు. సరే సరే ఏమండి మీకు ఒకటి చెప్తా. చెప్పు. నాకు ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్? అవునండి. శివాజీ గారు దగ్గర పదా, వాడంతా తెలుస్తారా? రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. అవన్నీ సరదాగా అన్నాను కానీ పదండి లోపలికి వెళ్దాం. అయితే పద. చీ 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 చీ. పొద్దు పొద్దున్నే ఏల మొహాలు చూడాల్సి వచ్చింది, యాదవ మొఖాలు. చీ 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 చీ. పొద్దున యాదవ మొఖాలు చూడాల్సి వచ్చింది రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లేడతావరా పేత్త పరిగి మొక్కమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య.
వచ్చిందండి రుబ్బురోలు. ఊరంతా సరిపోద్ది దీనికి వస్తే. నన్ను రుబ్బురాలు అంటవే? లేకపోతే నైన్తారా ఇలా ఉంది నడుము. అవును మరి ఇది ఇలియానా నడుము, ఇలియానా నడుము. అవునా ఇన్ని రోజులు తెలియదు నాకు. చచ్చినోడా చచ్చినోడా. తమ్ముడు అని వదిలేస్తున్నాను. పోరా అయినా వాళ్ళ నోట్లో నోరు పెట్టుకో. కుక్క మీద రాయేస్తే అది వచ్చి మన పెక్కే కుక్కలు కాదండి, పిచ్చి కుక్కలు. మేమైతే కుక్కలు, మీరు సింహాలు. మరి వచ్చి మీద పడితే తింటారు. అవునే మా ఆయన గ్రామసింహంలో కుక్కేనే. పోరా పోవే. దాదా పదండి, నేను ఇల్లు తుడిచేసి వస్తా. సారీ అక్క, నేను అన్ని మాట్లాడి నువ్వు మనసులో పెట్టుకోకు. ఆడకక్క. చెల్లెమ్మ కూర్చో. ఇదిగో చెల్లెమ్మ, మీ మొగుడు నా మొగుడు గొడవల వల్ల మన ఇద్దరం కొట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఏటి పరీక్ష, మనకి ఎందుకు ఈ శిక్ష? ఏంటంటే ఈ బాధలు మనకి. మనకి ఎప్పుడు తెల్లారుతాయో. చూడు, ఆ నల్లకూత వస్తున్నట్టుంది. ఎంత పని చేశాను. నాతో మాట్లాడద్దు, తడుకుంటూ. తమ్ముడు నిజంగా కొడుతున్నావు. అయ్యి బాబు వదినొచ్చేలా ఉంది, జాగ్రత్త. తమ్ముడు ఏమండి, ఈ రోజు ఏం కూర వండమంటారు? చేపల పులుసు. సరే సర్లే. చేయి తెగిపోయింది. అక్క, టెన్షన్ లో నా రక్తం అంతా తాగేస్తున్నావే. చెల్లి ఏం చేస్తున్నావే? దాని రక్తం కళ్ళ చూస్తున్నానండి. ఏంటి అలా ఉన్నావు నువ్వు? దాని పేకే కోద్దాం అనుకున్నాను, స్లిప్ అయ్యి చెయ్యి తెగిందండి. చెయ్యి తెగిందా? వాళ్ళ ఆయన వచ్చి చంపేస్తాడే. రాని ఆయన్ని కూడా చంపేస్తా. ఆగండి, మీ ఇద్దరు పని నా మొగుడితో చెప్తాను. ఏమండి అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు తమ్ముడు. నువ్వు పెదనాన్న అవ్వబోతున్నావు. ఎంత శుభవార్త చెప్పావురా. నేను వెళ్తానన్నయ్య, మీ మరదలు వచ్చే టైం. తమ్ముడు నువ్వు జాగ్రత్త, అసలే ఒట్టి మనిషి కాదు. నేను కాదురా, నీ మరద. ఏందే, దెయ్యం ఏమన్నా పట్టిందా? అన్నం అట్ట పిసుకుతున్నావు. చంపేద్దాం. ఎవరిని? అన్నీనండి. అన్నం తింటే ఎలా చేస్తాడే? ఇందులో విషం కలిపాను. ఇంటి విషయం కలిపి మా అన్నని చంపేస్తావా? వద్దే, గొడవలు అయిపోతే. అయితే మీకు కూడా ఎట్టి చంపక. అలా వద్దే వద్దే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇదే అన్నం నీ చేతులతో కలిపి నీ అన్నకు తినిపించి చంపియాలి. ఎల్లు. అలా కాదే, వాళ్ళకి అర్థమైపోతే. ఆడింగోడు వచ్చాడమ్మా. నువ్వు ఆడదానువా మొగోడురా? మూతి మీద ఉన్న నిజమైన వేసమా, నెత్తి మీద ఉన్న నిజమైన చూస్తా. తీసుకెళ్లి అడిగి తినిపించి చంపురా. మా అన్నక నువ్వే చెయ్యి అనుకుందేట్రా? వడగటం కాదే, ధైర్యం తెచ్చు. ఎల్లు ఎల్లు. అన్నయ్య ఉండి ఇప్పుడు తమ్ముడు అన్నయ్య, తమ్ముడు పిలిచావు. మీ మరదలు ఈ గొడవలొద్దు ఏమొద్దు, ఇక నుంచి కలిసిపోదాం అని చెప్పమంది అన్నయ్య. నిజమా? అబ్బా నిజమే అన్నయ్య. కానీ మీ ఆవిడకి ఓకేనా? చెప్పవే. అవునండి బావగారు, మీరు ఓకే. మారిపోయారా ఇద్దరు? అవునన్నయ్య, మారిపోయానన్నయ్య. నా గురించి? నీ గురించే. ఈ మాట మీ వదిలి వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తమ్ముడు. అన్నయ్య, నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తినన్నయ్య. ఎంత ప్రేమ తమ్ముడు నా మీద. కానీ ఈ ముద్ద మీ ఆవిడ పెడితే బాగుంటుంది తమ్ముడు. కాదన్నయ్య. అబ్బా ఏంటండి, ఏం జరుగుతుంది? మా తమ్ముడు మనం కలిసిపోదాం అంటున్నాడే. నిజంగా కలిసిపోదాం అంటున్నారా? ఈ గొడవలు ఏమొద్దు, కలిసిపోదాం అంటున్నాడు వదిన. అవునా? అన్నం కూడా తినిపిస్తా అంటుంటే అన్ని తిన్నాడు వదిన. మీ వదిన తినగంటే నేను ఎప్పుడు తిన్నానా? లేదు. ఫస్ట్ మీ వదిలికి పెట్టు. మరిది గారు, మీరేమనుకోవద్దు. మా చెల్లెల చేత నేను ముద్ద తిని చాలా రోజులైంది. ఏరా పెట్టు, ఈ చేతులతో పెట్టు.
సంతోషం సగం బలం హాయిగా ఉండమ్మా ఈ సంతోషం సగం బలం హాయిగా ఉండమ్మా. నేనంటే నీకెంత ఇష్టం అక్క. ఒక్క ముద్ద మీరు ఏమనుకోపోతే మా చెల్లికో ముద్ద పెడతా. పెట్టు పెట్టు ఎన్ని రోజులైందమ్మా ముద్ద పెట్టి. నీ సంతోషం సగం బలం. నువ్వేమనుకోను అంటే ఈ చేతులతో నా మరిదికి కూడా ముద్ద పెడతా. నాకు ఆకలి లేదు. వదిన అమ్మతో సమానంలో తమ్ముడు. చూసారా వాడిది పైనంతా నటన, అదే వాడి సొంత వదినైతే. వాడు నా రక్తం. తమ్ముడు రా తమ్ముడు. వద్దన్నయ్య ప్లీజ్ పెట్టు. నా మాట ఒక నిమిషం. మా అన్న తెలుగు నేను ఎప్పుడన్నా తిన్నానా? మరిది ఇంకో ముద్ద తింటా. ఇదే ముద్ద తిను. సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. వీళ్ళిద్దరు గొడవ వల్ల మనం మంచిగా ఉన్నాం, అయినా మనమే చచ్చిపోవాల్సి వస్తుంది అన్నయ్య. తమ్ముడు లేకే వీళ్ళిద్దరు కలిసిపోండ్రు, వీళ్ళిద్దరు మంచిగా ఉండరు, వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటారని మానేద్దరం ఎసం తినేనమే ఓలప్ప. మీరు ఇప్పటి వరకు విడిపోలేదా? మీరు విడిపోలేదా? మేమిద్దరం విడిపోలేదు, మీకోసం నాటకం ఆడాం. అందరం కలిసే ఉండేవాళ్ళం కదరా. నాకేం తెలుసు అన్నయ్య, ఈ శుద్ర పూజలు చేసేదే విషయం కలిపింది. చెల్లెమ్మ ఈ చావులేని నలుగురం కలిసి చచ్చిపోతాం. అది నా పేరులో అన్నయ్య. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్, సూపర్. ఏమో పండు నిజంగానే ఆ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎనర్జీ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు 20 out of 20 for స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్. నువ్వు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పెళ్లి అయ్యే వరకే. వన్స్ పెళ్లి అయ్యాక ఏ హీరో అయినా భార్య ముందు జీరోయే అంటూ ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మన ముందుకు చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. భాస్కర్ నిజంగా నువ్వు నన్ను వదలవా? ఈ మాట నేను అడగాలి ఫైమా. నువ్వు నన్ను వదలవా అని. జీవితాంతో నన్ను వదలు కదా. నేను నీతోనే ఉంటాను భాస్కర్, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి పోను. ప్రతి ఒక్కడికి ఇదే చెప్తావా ఫైమా? అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప చెప్పండి. ఎవరబ్బా లాస్ట్ ఎపిసోడ్ లో అరగంట సేపు జడ్జిమెంట్ ఇచ్చారు మీరు అందరూ కలిసి. ఆడాళ్ళు గ్రేటా? మగాళ్ళు గ్రేట్. ఎందులో? ఎవరికైనా సాయం చేస్తే ఏమంటాడు? బాబు నీ మేలు మర్చిపోలేం అంటాడు, అంతేగాని బాబు మీ ఫిమేల్ మర్చిపోలేం అంటాడా? ఎవరికైనా జీమెయిల్ వచ్చింది అంటాడు కానీ ఫీమేల్ వచ్చింది అంటాడా? ఫీమేల్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేది అర్థమైందా? తీసుకోలేకపోతున్నారు అబ్బా ఆడవాళ్ళు పంచులు. సరేలే గాని ఏదో లోన్ తీసుకుంటున్నా అంటే ఎందుకండి? నీ పేరు మీద లోన్ తీసుకుంటున్నాను. నా పేరు మీద లోన్ ఎందుకండి? మీ పేరు మీద తీసుకోవచ్చు కదా. కార్ కొన్నప్పుడు లోన్ కట్టకపోతే ఏం చేస్తాడు? కార్ తీసుకెళ్లిపోతారు. బైక్ తీసుకున్నాక లోన్ కట్టకపోతే బైక్ తీసుకెళ్తారు. నీ పేరు మీద లోన్ తీసుకుని కట్టకపోతే నన్ను తీసుకెళ్తారు. అందుకే కట్టా. అంటే నన్ను పంపించేద్దామనా? లేకపోతే ఏంటి? గుడికెళ్ళి ఎన్నో మొక్కుకుంటున్నా కానీ ఏమీ జరగట్లే. ఏం మొక్కున్నారండి? దేవుడా బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యని ఇచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిరంట కదా దుబాయ్ నుంచి. ఆ. డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికే వచ్చిందే. నాకు షూటింగ్ టైం అవుతుంది బంగారం. వెళ్ళండి జాగ్రత్త సరేనా? షూటింగ్ టైం అవుతుంది. నెక్స్ట్ సినిమాలో మీకు హీరోగా అవకాశం ఇస్తున్నారు సార్. హీరో హీరో ఎస్ చెప్తున్నాను కదా సార్, 2030 దాకా డేట్లు లేవు. మీరు 2031 తర్వాత ఏంటి సార్ డేట్లు ఇస్తాడు. బాబు గారు రండి సార్.
తమన్నా గారికి కాల్ చేశాను సార్. తమన్నా గారి క్యారెక్టర్ ఏందని అడుగుతుంది సార్. ఓన్లీ వన్ సాంగ్. వన్ సాంగ్ అంటే చేయదు సార్. ఏ జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు పక్కన చేయలేదా? ఆయన అంటే రజనీకాంత్ గారు, మరి మీరు? అండ్ రజనీకాంత్ అయితే ఇక్కడ భాస్కర్ ఖాన్. మీరు కాంతి ఎప్పుడు అయ్యారు సార్? భాస్కర్ అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు నుంచి ఏమొస్తుంది? కాంతి. భాస్కర్ ఖాన్. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ విజన్, నాకు తెలుసురా. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు తెలుసా? ఏం తప్పండి? ఈ రోజు బుల్లెట్ భాస్కర్ కి సంబంధం కావాలని కోట్లు రశ్మి 25 కోట్లు, శ్రీలీల 100 కోట్లు కట్నం కింద ఇస్తానంటున్నారే. మీరు పొరపాటు నేను పెళ్లి చేసుకున్నా ఆ రోజు. ఏవండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత పెద్ద స్టార్ అయ్యారండి మీరు. మరి ఆ ముగ్గురు రోడ్డు ఎందుకు పడ్డారు? వాళ్ళ గురించి మాట్లాడమే. అంటే నేను పెళ్లి చేసుకోవడం వల్ల కాదు, నా టాలెంట్ వల్ల నేను హీరో అయ్యా. టాలెంట్ కాదు, నా సపోర్ట్ వల్ల, నా ప్రేమ వల్ల, నా ఇష్క్ వల్ల అయ్యారు మీరు. అందుకే ఎంత కొంత ముఖం మీద పడేస్తాను, వెళ్ళిపో. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే అంటే మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. అవును. నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. రే జితో సార్, ఫాస్ట్ గా చెప్పండి సార్. అరే ఈనాడు పెళ్లి పందిరి నెట్లో ఫోటోలు పెట్టు, నాది బేబీది. ఎందుకు సార్? విడాకులు ఇచ్చేసాను, అమ్మగారికి నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయి. ఒక్కడున్నాడు సార్, పిలిపించు. బస్సకి వస్తావు, బండకి వస్తావు, కారకి వస్తావు, లారకి వస్తావు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు ఏవిడ సార్? ఏముంది? సరే సరే, కట్నం ఎంత కావాలో చెప్పండి. మీరు ఎంత ఇస్తారు? 5 కోట్లు. నేనే 50 కోట్లు ఇస్తా. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఏ తక్కువ ఈ అమ్మాయికి? దీనికి 50 కోట్ల? ఎస్. ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుంది? 3 జీవితాలు. పుస్తకాలు పాఠాలు ఎవరైనా చదువుతాడు, 3 జీవితాలు చదివిందంటే నా జీవితం ఎంత బాగా చదువు. అరే పెళ్లి అయిపోయి విడాకులు తీసుకుంటా, నీకు పెళ్లి చేసుకోవడం సిగ్గులేదురా? తమ్ముడు, ఇంతకీ నువ్వెవరమ్మా? దాని మాజీ మొగుడు. అవునా? తమ్ముడు, నీతోనే పని ఉంది. ఇప్పుడు నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి, ఓకేనా? బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే నా దగ్గర టవల్ ఉంటది, ఇప్పుడు రుద్దడానికి ఎవరో ఒకరు కావాలని చెప్పి ఏవే ఇలా రా అంటాడు, తను ఇలా టవల్ తీసుకొని వస్తుంది, నేను వెంటనే ఇలా పట్టుకొని ఇప్పుడు రుద్దబట్టాను, చక్కగా ఉంటుంది, ఓకేనా? నేను మొగుడు అనుకున్నావా, బ్రోకర్ అనుకున్నావా? నాకు చెప్తున్నా ఇవన్నీ. అయినా పెళ్లి అయిపోయిన అర్థాన్ని పెళ్లి చేసుకొని సిగ్గులేదురా? సిగ్గు. ఇప్పుడు మనం కార్ షోరూమ్ కి వెళ్తాం, ఓ కార్ తీసుకొని వస్తాం, రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అవతలోడు గుద్దుతాడా, మనం గుద్దుతాం అని భయంతో ఉంటాం. అదే సెకండ్ హ్యాండ్ కార్ అనుకో, మనం గుద్దాల్సిన అవసరం లేదు, ఎవరైనా గుద్దినా మనకు పనికి వచ్చే అవసరం లేదు. ఏం చెప్పావురా? ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు. దాని సంబంధం ఓకే అయిపోయింది, నన్ను చూడడానికి ఎవరు రాలేదా? బెంగళూరు నుంచి వచ్చింది సార్. పిలిపించు. బెంగళూరు బామా. కూర్చోండి మేడం. పెళ్ళయ్యాక ఇద్దరికి కలిపి ఎంత పెడతాను ముద్ద, అందాక ఆగండి. నీ పేరు? బుల్లెట్ భాస్కర్, హీరో. నేను ఎప్పుడు చూడలేదే. ఏంటా దౌర్జన్యం? పెళ్లి కోసం పిలిచావు నువ్వు, ఇది తప్పు కదా అతను కొట్టడం. మా దయ్యాక ఆడుకోండి. ఇది ఎక్స్పైరీ కదా ఆవిడ. సరే చెప్పండి. స్కూటర్ కంపెనీలో చేస్తారా మీరు? స్కూటర్ కంపెనీ కాదే, తెలుగు. అగ్గిపేట గుగ్గిపేట మళ్ళీ అగ్గిపేట గుగ్గిపేట కోడి కొంగ పిల్ల. నా పేరు మేఘమాల. చెప్పండి, ఏంటి చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా తిరుగు, మార్నింగ్ 6 కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు వచ్చేసేయాలి. 7 o'clock నేను వస్తాను, నా కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నీకు మొగుడు కావాలా, బొచ్చు కుక్క కావాలా? మొగుడే కావాలి, వాడు కుక్కలా ఉండాలి. అండ్ తర్వాత ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, వంట బట్టలు అన్ని నువ్వే ఉతకాలి. ఇంట్లో ఫోన్ నాట్ అలౌడ్. ఏనా క్వశ్చన్ సార్? అమ్మా నాన్న ఆట ఆడుకుంటారా? లాస్ట్ కండిషన్ ఏంటి చెప్పండి. నేను కాల్ చేస్తే ఒక్క రింగ్ కే నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి. ఫోన్ చేస్తే ఒక రింగ్ వేస్తాను. అప్పుడు ఫోన్ పాకెట్ లో కదా, సంక పెట్టుకుంది. నువ్వు ఎక్కడైనా పెట్టుకో. ఏంట్రా? అంతేగా సార్, మరి సెకండ్ హ్యాండ్ మొగడివి ఆ మాత్రం దొరకాలంటే అట్లనే ఉంటుంది. ఓకే, నేను రెడీ, పెళ్లి చెప్పుకుంటాను. 1 minute. హలో అంకుల్, అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. బ్లడ్ తీసుకోండి. ఎందుకు? హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను డొనేషన్ కాదు, నేను అడిగింది శాంపిల్స్. శాంపిల్స్ ఎందుకు? నువ్వే సెకండ్ హ్యాండ్, నీకేమేం రోగాలు ఉన్నాయో తెలియద్దా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేట వీరి వీరి గుమ్మడి పంది కాదు, గాడిద. కుక్క కాదు, నక్క. చూడు గొరిల్లా
కొండపల్లి మర్రాజుతో మాట్లాడతారు మీరు? ఆటకు సిద్ధమా? 2 నిమిషాలు ఓపి పట్టండి, వచ్చేస్తాడు. ముందు శాంపిల్స్ తీసుకోండి. ఏంటి శాంపుల్ తీసుకునేది? హలో, సెకండ్ హ్యాండ్. అసలు సెకండ్ హ్యాండ్ కార్ కొంటేనే దాని పెట్రోల్ ఏంటి, కండిషన్ ఏంటి, మెయిన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూస్తాం. అలాంటి సెకండ్ హ్యాండ్ మొగుడు నువ్వు. ఏ రోగాలు ఉన్నాయో అసలు మగాడు కాదు తెలియాలి కదా నాకు. నేను మగాడిని కదా? నీ మొగాడు కాకపోతే మరి నీ పిల్లం ఎందుకు వదిలేస్తుంది? నువ్వు మొగాడివి కాదు, నువ్వు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్. ఏంటి సెకండ్ హ్యాండ్ అంటున్నావు? నోరు ఎక్కువ లేపుతున్నా, అర్థమవుతుందా? మరి ఎందుకు వదిలేస్తావు విని? మా ఆయన నన్ను వదిలేస్తాడు, కొడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, కానీ సెకండ్ హ్యాండ్ అనే రైట్ నీకు లేదు. ఏమి లోపం లేకపోతే ఎందుకు వదిలేస్తావు నువ్వు? లోపం లేదు, మరి ఏముంది? గుడ్డుంది. సూపర్. ఇంకొక మాట మా ఆయన అన్నవనుకో చెంప బలగొడతా. మీతో సంబంధం కలుపుకోవడానికి రావడం నాది బుద్ధి తక్కువ. ఇది నా పిల్లం, కాబోయే పిల్లం. జస్ట్ కాబోయే పిల్లం అంతే, కానీ నా భర్త. మన ఇద్దరం వీరు గుమ్మడి పండు ఆడుకున్నావు, అష్టచెమ్మ ఆడుకున్నావు, సుమార్ట్ ఆడుకుందావా? థ్యాంక్స్ ఫైమా, ఏదో సెలబ్రిటీ అని బలుపులు అలా అన్నాను కానీ. ఏవండి, మీ మీద ఇష్టం ఉంది కాబట్టి అన్ని మాటలు నేను భరించలేకపోయాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నావా? ఎందుకే? ఇష్టం నాకు మాత్రమే కాదండి, మీకు కూడా ఉండాలి కదా. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటి? మొగుడు వదిలేసిన పెళ్ళానికి రెస్పెక్ట్ ఉంటది కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి రెస్పెక్ట్ ఉండదు. అది తెలిసిన రోజు నాకు కాల్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తా. నీ గూడు చెదిరింది, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. శివాజీ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది, చాలా బాగుంది భాస్కర్. ఎవరికి వాళ్ళు చించి పడేశారు, అందరు బాగా చేశారమ్మా. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్, జిత్తు, నరేష్, సత్య, ఫహిమా అందరికి వెరీ నైస్. ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. వెరీ గుడ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరిచ్చే స్కోర్స్. ఖుష్బు గారు 20 out of 20 for Bullet Bhaskar and team. అమ్మ ప్రేమించడం ఏడ్పించడమే కాదు, అప్పుడప్పుడు నవ్విస్తుంది కూడా అంటూ ఒక మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with Pataz Praveen. So let's welcome them. హస్బెండ్ గారు, ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మరి కొత్తగా పెళ్ళైంది కదా మనకి, అలానే ఉంటది. అవునండి, నాకు డౌట్. భర్తని హస్బెండ్ అని ఎందుకు పిలుస్తారు? అస్ అంటే హిందీలో ఏంటి? నవ్వు. బెండ్ అంటే వంగడం. పెళ్లి చేసుకున్నాక నవ్వు పోయి పెళ్ళం దగ్గర వంగిపోతాడు, అందుకనే హస్బెండ్ అంటారు. ఏం చెప్పేవరా? కొత్తగా పెళ్ళైంది కదా, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, పిలవండి. అమ్మా అమ్మా పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు, ఇది నా కోడలు. చూసావా ఎంత మంచి ఫ్యామిలీ? నీ కొడుకు ఏడి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా? అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. రండి. అబ్బా, బంగారం లాంటి కోడలు ఇచ్చావరా, నిజంగా ఎంత గ్రేట్ రా నువ్వు. అబ్బా, నువ్వు ఇలాంటి గెటప్ వేసుకున్నప్పుడే నీ కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటావా నాకు తెలుసురా. ఏంటమ్మా పొద్దున పూజారితో గొడవ పడుతున్నావేంటి? నేను గుడికి వెళ్ళాను, అందరు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, మీ ఫోటో లేదు, అందుకే పూజారితో గొడవ పెట్టుకున్నా నేను. ఎంత బంగారం లాంటి కోడలు! మరి దేవత లాంటి అమ్మగారి ఫోటో లేకపోతే ఎలా అండి? మరి నీకు తెలియదు దరిద్రుడా. సరే, ఆధార్ కార్డుతో గొడవ పడుతున్నావు ఎందుకు? ఆధార్ కార్డు లో మా అమ్మ పేరు పక్కన మీ పేరు పెట్టమన్నానండి. పెట్టనంటే నా 2 పేర్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. వాళ్ళమ్మ పేరు పక్కన నా పేరు అంటే చూసారా శివాజీ గారు ఎంత మంచి కోడలు ఇచ్చారు. నువ్వు కార్తిక్ గాని లెక్కనే ఉన్నావమ్మా, మా అంబ లెక్క లేవు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇలాంటి గెటప్ లేసి కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటాను. ఏంట్రా గెటప్ లేసి అంటున్నావు? బంగారం లాంటి కోడలు. అయినా ఊరోళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నీ కొడుకు అసలు పెళ్ళే కాదు, పెళ్ళే కాదని అన్నారు తెలుసా? చిన్నప్పుడు నువ్వు బట్టలు లేకుండా తిరిగినావు కదా. సరేలే గాని మనం రోజు జాబ్కి వెళ్తాం కదనే, ఈ రోజే లీవ్ దొరికింది, మనం సరదాగా సినిమాకి వెళ్దామా? అవునండి. సినిమా ఎన్ని గంటలకి? 2 గంటలకి. అయ్యో, మరి టైం అవుతుంది, పదండి, నేను చుట్టేసుకుంటాను. అంటే వీళ్ళు వారం రోజులు ఆఫీస్కి వెళ్తారు, ఈ రోజు సినిమాకి వెళ్తే నొక్కదాన్నే ఉండాలా? అరే, ఇప్పుడు గుండెపోటు వస్తే ఏం జరుగుతుంది రా? చెయ్యి లాగిద్దామా? అమ్మా అమ్మా
ఎడమ చేయి లాగిద్దాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. గుండెపోటు వచ్చిందా? అమ్మా అమ్మా అత్తయ్య ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఓకేనా? పదండి మనం అమ్మా అమ్మ ఏమైందమ్మా? నీకు ఇప్పుడు నార్మల్ గా ఉన్నావా? టైం ఎంత అవుతుంది? 3:15. మీ సినిమా ఏ టైంకి? 2:30కి. వెళ్ళి టీ తీసుకురాపో. ఏం కోడలు తెచ్చినాడు గాడిది? ఏమండి సరే రండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడే సరసాలు. మీకంత సీన్ లేదు కానీ ఆగండి. నీకేలా తెలుసు అంత సీన్ లేదని? మీ చిన్నప్పటి ఫోటో నేను కూడా చూసాను. నాకు ఒక విషయం అర్థమైందండి. ఏంటి? మీ అమ్మగారికి గుండెపోటు లేదు, పక్షవాతం లేదు. ఆవిడకి కాలక్షేపం కాక ఎప్పుడు మన పక్కనే ఉండాలనుకుంటున్నారు. అదే మీ అమ్మగారికి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారు అనుకోండి, ఇంకా ఫుల్ హ్యాపీ, తన పని చూసుకుంటది. సరేలే, నువ్వు మొబైల్ ఫోన్ దేవో, అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం. అమ్మా నీకు సర్ప్రైజ్. 4 నెలలకే కంగ్రాచులేషన్ కోడలి పిల్ల. మీ కొడుకు అంత సీన్ లేదు. అమ్మా ఏంటిరా నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చినావు? మొబైల్ ఫోన్. దీంతో ఏం చేసుకోవాలరా నేను? అమ్మా ఇలా వీడియో కాల్ చేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, వీడియోలు చూడొచ్చు, అన్ని చేయొచ్చు అమ్మా. అవునా? నీకు మంచి టైం పాస్ అవుతుంది. టైం పాస్ అవుతుందా? వీడియో కాల్ మాట్లాడచ్చు మీ ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా. ఆ సూరమ్మ నాతో మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? అది మూగదు కదా. ఎట్లా వాడాలి ఈ ఫోన్ ని? నేను చెప్తాను పదండి అత్తయ్య. నెల రోజుల తర్వాత ఏమండి అన్నం తింటూ రండి. ఈ ప్లేట్లు కూడా నేనే దేవాలి నిన్ను చేసుకుంటే. పెట్టు, కనీసం ఇదైనా చేయండి. సరేలే మా అమ్మని పిలవా? అత్తయ్య ఫోన్ చేస్తారండి మీరు? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో ఏం వండుతున్నారో తెలుసా? ఇది చూడు, ఇది పచ్చడి, ఇది పచ్చి పులుసు, ఇది ఎండు చేప. అమ్మ కాదు తమ్ముడు. తమ్ముడేంటమ్మా? అక్క తమ్ముడులాగా పెంచుకుంటేనే అమ్మ అంటున్నాడు, అంతే కదరా? ఇది మా అక్క. ఈ వీడియోకి 1000 లైకులు అత్తయ్య అని అడుగుతుంది. అమ్మయ్యా. అమ్మా ఇప్పుడే అన్నం తింటారు అత్తయ్య? ఎంతసేపు పెట్టడానికి? రండి వడ్డిస్తున్నాను, రండి కూర్చోండి అత్తయ్య, తినండి. అమ్మా తినమ్మా. ఈ వీడియోకి ఏంది? అయ్యో బాబాయ్ 10,000 లైకులు వచ్చినాయి. 10,000 లైకులు వచ్చినాయి. కడుపు నిండిపోయింది. నువ్వేది? ఇదేంటి అన్నం తినకుండా వెళ్ళిపోయింది? ఇలానే తయారైతుందండి మీ అమ్మ. మీరైనా తినండి. చాలే, నేను వెళ్ళి మా అమ్మ కొంగుతో మూతి దూడుచుకుంటా. అమ్మా మా కొంగి అమ్మా. ఏమైందమ్మా? ఎందుకు దూడుచుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నీ కొంగుతోటే కదమ్మా నేను మూతి దూడుచుకుంటా. అది వేరు ఇది వేరు. ఇది కొలాబరేషన్ డ్రెస్. నాది రష్మిది ఒకటే దగ్గర తీసుకున్నాం. ఏం చేస్తున్నాను అత్తయ్య? డస్ట్బిన్ టూర్ ఎవరైనా చేస్తారా? నీ కబోర్డ్ లో అండర్వేర్ టూర్ కూడా చేశా. అమ్మా దాని బొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ లైకులు వచ్చినాయి. అత్తయ్య నైట్ అయింది, మీరు పడుకుందరు. పడుకోపో. మీ రూమ్ లోకి వెళ్ళండి. ఇయో పడుకోండి. ఏంది సావుగొట్టు సరోజన? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 150K. వామ్మో, నాకంటే 2K ఎక్కువ. దీన్ని పిలిచి నేను కొలాబరేట్ చేసిన అనుకో, నాకు లైకులు వస్తాయి. హాయ్, కమ్ టు మై హోమ్. ది నెక్స్ట్ డే నువ్వు చుక్చుకు బండి కాదు, నేను గుడుసు బండి గుద్దిన ఎలుగు బండి లెక్కు. నువ్వు ఆయన నీతో మాట్లాడి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ సావుగొట్టు సరోజా. ఓ మై గాడ్. దీన్ని కూడా వదలవారా నువ్వు? ఏం పేరు అన్నావు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. నీ పేరు లచ్చమ్మ కదనే? లైకులు రావు. లైకులు రావా? నీకు ఫోన్ కొనియడం నా తప్పు అయిపోయింది. ఇలానే పెట్టాలరా పేరు. రష్మి పేరు రష్మి అనుకున్నావా? రత్తమ్మ ఏం పేరు? రత్తమ్మ. ఇప్పటి వరకు ఎవరికి తెలియదమ్మా. ఖుష్బు గారి పేరు ఖుష్బు అనుకున్నావు? ఖుషమ్మ. అమ్మ నయం. అందుకే నీ పేరు పెట్టాలరా? అవునా? అర్థమైందా? సరేలే. ట్రెండింగ్ రీల్ చేద్దామా? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. మీ ఇంట్లో పరిచయం చేయవో నాకెవరు? కోడలి పిల్లరా? దిస్ ఇస్ మై కోడలి పిల్ల. ఓ ఎంత మంది ఫాలోవర్స్ ఏంటి? నాకు అసలు అకౌంటే లేదండి. చిచ్చి ఎలా బతుకుతారో ఏంటో వీళ్ళు. సోషల్ మీడియాలో లేకుండా ఎట్లా బతుకుతది? ఏంటో సరే మనం డాన్స్ చేద్దాం. రీల్ చేయాలి. సరే సరే. అరే కొడుకా, చెప్పమ్మా. మేము ఇట్లా దులుపుతుంటా నీకేమనిపిస్తుంది? అంత నాశనం చేసి చేతులు దులుపుకుంటా అన్నట్టు అనిపిస్తుంది అమ్మా. నేను బానే చేసా, మీ అమ్మనే చక్కగా చేయదు. ఏంటి నన్ను చక్కగా చేయలేదంటావా? నువ్వే చక్కగా చేయలేదు. 150 మంది అసలు నీ ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారే? ఆగవే, నీకు అన్ఫాలో కొట్టా, నీకు బ్లాక్ అయిపోను.
ఏంటమ్మా ఇదంతా? ఎవరైనా ప్రవీణ్ అంటే ఈయన వస్తాడు. ఏం కావాలి సార్? ఏం కావాలి కాదు, ముందు 50 లక్షలు తీయు. 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి? మీ అమ్మ బెట్టింగ్ ఆడింది ఫోన్ లా, 50 లక్షలు పోగొట్టింది. బెట్టింగ్ లో 50 లక్షలు పోగొట్టినావా? అంటే రూపాయికి 10 రూపాయలు ఇస్తా అన్నారు. 50 లక్షలు పెడితే 5 కోట్లు వస్తాయనే కదా. నీకు మొత్తం పీకినాయి. నీకు గూగుల్ పే నెంబర్ చెప్పరా, నీకు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళిపో. వస్తున్నా. ఎవరు? రాంప్రసాద్ అన్న. లేకపోతే స్కిట్ ఎట్లా అవుతుందని అంటుంటా. జబర్దస్త్ లో క్యారెక్టర్ ఇస్తారు నాకు. ఫాలోవర్స్ ఎంత? 150K. శ్రీదేవి కచ్చే రావగారితో డాన్స్ పెట్టిస్తా. అసలు ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాను ఎంత తగ్గిస్తానమ్మా. 50 లక్షలు పోగొట్టిను. ఫస్ట్ టైం నీ కడుపులో పుట్టినందుకు బాధ అనిపిస్తుందమ్మా. నీకు పుట్టకుండా బాగుండేది. మీరు మా అత్తయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు మాకు. ఏమన్నావురా? ఒక సొంత కొడుకు తల్లిని అనాల్సిన మాట అన్నవారా? ఇందుకే చేసుకోలేదు. అమ్మా 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 సారీ అమ్మా. 50 లక్షలు పోయినా ఏం కదమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాంక్ ఎంత బాగుందో. అమ్మా నేను పోయానని చెప్పుకొని మా ఇంట్లో వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు. నీకు దేంతో ఎమోషన్ చేయాలి, దేంతో సీరియస్ అవ్వాలి. ఏం వీడియోలమ్మా? అసలు ఏం చేద్దాం అనుకుంటాను? మీరు లేకుండా మేము ఎలా బతకాలి? ఇప్పుడు అర్థమైందారా మీకు? ఈ ఫోన్ ఎందుకు కనిపెట్టారో తెలుసారా? దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. మనం ఏం చేస్తున్నాం? దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తున్నాం రా. ఎంతసేపు లైవ్ లో ఉన్నాం అనుకుంటాం కానీ లైఫ్ లో ఎప్పుడు ఉన్నామని అర్థం కావట్లేదురా. ఈ ఫోన్ మన వాచ్ ని దూరం చేసింది, క్యాలెండర్ ని రిప్లేస్ చేసింది, ప్రతి ఒక్కటి రిప్లేస్ చేసింది. చివరికి ఫ్యామిలీని రిప్లేస్ చేసేదాకా మాత్రం మనం తెచ్చుకోవద్దురా. సారీ అమ్మా. సారీ అత్తయ్య. ఇంత ఎమోషన్ కంటెంట్ చేసినందుకైనా 1 మిలియన్ లైక్స్ రావాలి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, మరి ఫాలో కొట్టాలి, 10 ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. కార్తిక్ బాగుంది. కార్తిక్ థాంక్యూ సార్. బాగా చేశారు. అండర్ కరెంట్ మెసేజ్ కూడా ఉంది. నువ్వు ఇండైరెక్ట్ టచ్ చేసి మళ్ళీ దాని ప్రాంక్ అన్నా కూడా మనం అందరం కలిసి ఉంటూనే మానసికంగా ఎవరికి వాళ్ళం అయిపోయాం లైఫ్ లో. బట్ మనకి స్కిట్ కాబట్టి మంచి ఫన్ ఉంది. ఫుల్ మీల్స్. థాంక్యూ సార్. ఖుష్బూ మ్యామ్. బ్రిలియంట్ గా ఉంది. బ్రిలియంట్ స్క్రిప్ట్. ఈ ఫోన్ మనకి కావాలి కానీ వి ఆల్ బికమ్ స్లేవ్స్ దీనికి. సో వెరీ సింపుల్ నీట్ మెసేజ్ కానీ ఫన్ ఎలిమెంట్ సూపర్ గా ఉంది. బ్రిలియంట్. కేవో కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ 60 వస్తే హిస్టరీ క్రియేట్ చేస్తారు. రాఘవ్ గారు మీద ఒక స్పాట్ లైట్ పెట్టాలి. చెప్పండి. నేను వస్తానండి మీ దగ్గర. నిజంగా దేవుడు ఉన్నాడు. వీళ్ళు గెలవాలని ఈ రోజు నేను పూజలు చేయించి వచ్చాను. అమ్మవారి గుడికి వెళ్ళి శనివారం వాళ్ళు వరుసగా 6 స్కిట్లు గెలిచి ఎన్ని రోజులదో పాపం. ఎన్ని రోజులైంది గెలిచి కాదండి. మీరు చాలా ఆనందంగా ఉంది కదా మీకు. సార్ మీదే సస్పెన్స్ సార్. మీ స్కోర్ ఇప్పుడు ది హైలైట్ ఆఫ్ ఇవాల్టి ఎపిసోడే కాకుండా హైలైట్ ఆఫ్ దిస్ ఫార్మాట్. 59 వస్తే విన్నర్స్, కానీ 60 వస్తే ఏమండి ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు ఊరేగింపుగా ఇంటికి. మేము పూజలు చేస్తే అలాగా. మీరు 10-10 కొట్టేటప్పుడు అప్పుడు ఇట్లాంటివి ఉండవా మీకు? ఏంటి ఇప్పుడు కాంపిటీషన్ శుక్రవారంకి శనివారంకి ఈవిడికి నాకునండి. మీకు 7-7 వచ్చినప్పుడే లక్ వస్తుంది. 10-10 వచ్చింది అంటే గ్యారంటీ ఓడిపోవడమే. ఇది మరీ చాలా దారుణంగా ఉంది సార్. రాంప్రసాద్ గారు 5 కొరడ దెబ్బలు. కొరడ దారంతో మీరే కొట్టుకోవాలి సార్. ఇలా ఇలా బెల్ట్ ఇద్దాంలే, కొరడా వద్దులేండి. శివాజీ గారు ఆ స్కోర్ వచ్చి ఇంకా మీ చేతిలో ఉంది. ఇది ఇవ్వలేను. టై అప్పుడు టై లేదు. సారీ వచ్చిందిరా. వీళ్ళ విజయం వెనకాల మేము ఉండడం చాలా ఆనందంగా ఉంది. మేము 50 మీకు ముందే చెప్పారు. అక్కడ చెప్పారు మీరు నాకు. 58 తెచ్చుకున్నప్పుడు గెలవడానికి 1 మార్కే కావాలండి. అబ్బా హిస్టరీ డబుల్ హ్యాట్రిక్ అండి. డబుల్ హ్యాట్రిక్ 6 టైమ్స్ కన్సిక్యూటివ్ గా సరిపోదా శనివారం గెలిచారు. ఫస్ట్ టైం జబర్దస్త్ లో ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 60 out of 60 ఫుల్ స్కోర్. హలో రే, ఎలా వెళ్తావు ఇంటికి? పొద్దునొచ్చావు దేనికి? అసలు చెప్తున్నా రాఘవ్ గారికి. ఏం లేదు రాఘవ, మీరు కానివ్వండి. సార్ నేను ఇంటికి వెళ్తలేదు సార్, వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్.
requesting you to join us on the stage. ఈ రోజు 58 తెచ్చుకోబట్టి వాళ్ళు 60 తెచ్చుకోగలిగారు. మీరేం గర్వంగా ఫీల్ అవడానికి మీరు హ్యాపీగా ఒక విషయం చెప్పనా, 6 కోటి రికార్డు, ఆ ఓడిపోయిన రికార్డు మనకే ఉంది. ఈ రోజు మా జబర్దస్త్ లో 2 రికార్డులు క్రియేట్ అయ్యాయి. 6 టైం కన్సిక్యూటివ్ గా విన్ అయిన మా సరిపోదా శనివారం వాళ్ళు, అలాగే 6 టైమ్స్ ఓడిపోయిన కన్సిక్యూటివ్ గా 6 టైమ్స్ ఓడిపోయిన మా సరదా శుక్రవారం. వాళ్ళు గెలిచారని చెప్పండి, మేము ఓడిపోయినా అని నేను చెప్పక్కర్లేదు. చెప్పలేదండి, మీ టీం వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇన్ ట్రూ సెన్స్ అండర్ డాగ్స్ అంటే మిమ్మల్నే చెప్పాలి. ఎక్కడి నుంచి ఒకేసారి షూటప్ అయ్యారు, నాట్ అ జోక్. వెల్ డన్ గైస్. అండ్ పందెం వేసిన 30,000 రూపీస్ మీకు జడ్జెస్. సరిపోదా శనివారం 2 పాయింట్స్. మరి ఈ రికార్డ్ గురించి మా రమేష్ గారు ఏమంటారో చూద్దాం. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, సో ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. జబర్దస్త్. గుడ్ నైట్ ఎవ్రీబడీ.